నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. 100 వసంతాల విద్యానిధి ఏబీ నగర్ ఆర్సీఎం స్కూల్ అక్షర యజ్ఞం. అక్షరం ఆయుధమైతే పేదరికం పటాపంచలవుతుంది. చదువు వెలుగైతే అజ్ఞానం అంతమవుతుంది. సరిగ్గా 110 ఏళ్ల క్రితం నిరక్షరాస్యత కొరల్లో చిక్కుకున్న సమాజంలో ఒక విద్యా విప్లవం మొదలైంది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ ఏబీ నగర్ గ్రామంలో నాటి మిషనరీలు నాటిన విద్యా వృక్షం నేడు 100 వసంతాల ఫలాలను అందిస్తోంది. ఈ అక్షర దేవాలయం శత వసంతాల వేడుకను ఆధ్యాత్మిక పరిమళాల మధ్య విజయవాడ పీఠాధిపతులు ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అది 1916వ సంవత్సరం. సమాజంలో అణగారిన వర్గాలకు విద్య అందని ద్రాక్షగా ఉన్న రోజులు. ఆ అంధకారాన్ని చీలుస్తూ మోస్ట్ రెవరెండ్ ఫాదర్ మిరిండా గారి కృషితో ఏబీ నగర్ గ్రామంలో ఆర్సీఎం స్కూల్ అడుగులు వేసింది. అట్టడుగు వర్గాల బిడ్డలకు అక్షర జ్ఞానాన్ని అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా మొదలైన ఈ ప్రస్థానం నేడు వేలాది మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. విద్యా విప్లవకారులు, క్రైస్తవ మిషనరీలు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో విజయవాడ కేథలిక్ మైత్రాసన పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ తెలగతోటి రాజారావు బిషప్ గారు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషనరీల త్యాగ నిరతిని కొనియాడారు. నాడు పేదవారిని విద్యకు దూరం చేసే కుట్రలు సాగాయి. కానీ క్రీస్తు ప్రేమతో నిండిన మిషనరీలు దళిత వాడల్లో బడులు పెట్టి లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. విజయవాడ మేత్రాసన కేవలం విద్య కాదు, ఆధ్యాత్మిక వికాసంలోనూ ఏబీ నగర్ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ దేవాలయం నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు కూడా మిన్నంటాయి. కులమతాలకు అతీతంగా నీవలే నీ పొరుగువారిని ప్రేమించు అనే క్రీస్తు బోధనను ప్రతి ఒక్కరూ ఆచరించాలని బిషప్ గారు పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి స్థాపన కోసం సహోదర ప్రేమతో మెలిగినప్పుడే మానవ జన్మకు సార్థకత లభిస్తుందని ఆయన ప్రబోధించారు. ఈ మహోత్సవంలో వెంట్రప్రగడ విచారణ గురువులు ఫాదర్ బెర్నార్డ్, స్థానిక ఉపదేశి పుష్పరాజు మరియు 14 గ్రామాల నుండి తరలివచ్చిన వేలాది మంది కేథలిక్ క్రైస్తవులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుకొని నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ జీవితాలకు పునాది వేసిన ఈ అక్షర ఆలయానికి వారు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రార్థించుదాము. ఏబీ నగర్ అంబేద్కర్ నగర్ సంఘమ కొరకు ప్రార్థించగలం. మన విచారణ గ్రూపులకు, కన్యాస్త్రీలకు, మన విచారణలోని ప్రతి విశ్వాసికి, ముఖ్యంగా గ్రామంలోని ప్రజలందరికీ ప్రభువు మంచి ఆరోగ్యమును దయచేయాలని, సోదర ప్రేమతో అందరూ జీవిస్తూ పరిశుద్ధత నందు దినదినము అభివృద్ధి చెందాలని, ఆత్మ సర్వేశ్వరుని ప్రేరణలో జీవంప కృపను దయచేయమని ప్రార్థించడము.
అనారోగ్యుల కొరకు ప్రార్థించుదము. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి పరిశుద్ధ ఆరోగ్య మాత ప్రార్థన సహాయమున స్వస్థత కలగాలని, వృద్ధులకు మరియు అనాథులకు అనుదిన అవసరం మత స్వేచ్ఛ కొరకు ప్రార్థించడము. మన దేశంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా తమ మత ధర్మాలను పాటింప అవకాశములు పొందాలని, మన క్రైస్తవులపై జరిగే దాడులు ఎదుర్కొనుటకు కావలసిన ఆత్మ స్థైర్యము, ఆత్మానుగ్రహములను దయచేయమని ప్రార్థించడము. సహోదరులకు దేవుడు ఆయురారోగ్యమును దయచేసి వారి అవసరములను సకాలములో దయచేయాలని, ఈ దివ్య పూజలో పాల్గొన వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు తండ్రిగా దీవించాలని ప్రార్థన. ఓ సర్వేశ్వర, నీ ప్రత్యేక దీవెనలను పొందుటకు నీ భక్తులు ఈ స్థలికి చేరుకున్నారు. ఆరోగ్య మాత విడుదలతో వారు ప్రేమను ఆలకించి వారందరినీ అన్ని బాధలను విడుదల చేయమని, అన్ని వ్యాధులను వారికి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆరోగ్యంలో సౌభాగ్యాలు దయచేయమని మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. అర్పణ సమయం ఎవరైనా సరే వస్తు రూపంలో అర్పణలు తీసుకుని వచ్చినట్లయితే మీ అర్పణలు తీసుకొని ముందుకు రండి. ధన రూపంలో అర్పణ చెల్లించే వారి దగ్గరికి అర్పణ తీసుకోవడానికి రాబోతూ ఉంది. కాబట్టి వస్తు రూపం సంపూర్ణ ప్రేమాత్మన
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి